జై శ్రీరామ్ అందరికి. అలా మనం అయితే గండిపేట అవుతున్నాం అనమాట. గండిపేట గండి మైసమ్మ టెంపుల్ అయితే మనం చూడొచ్చు. ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 20 కిలోమీటర్స్ ఉంది గైస్. అయితే మొత్తం వే చూపిస్తాం మీకు. ఇప్పుడు మేమైతే అజీజ్ నగర్ దగ్గర ఉన్నాము. మొత్తం చూద్దాం మనం. ఇప్పుడు మన టెంపుల్ విజిట్ అయిన తర్వాత మళ్ళీ మీకు మొత్తం వీడియో పెడతాను. ఇదైతే వే గైస్. ఇప్పుడైతే మేము పోతున్నాం. ఇలానే వెళ్ళాలి చూడొచ్చు. అయితే ఇవాళ మన పవన్ బాయ్ కూడా ఉన్నాడు. పోవాలా ఇది మన గండిపేట వెళ్ళే రూట్ లో మొత్తం వాటర్ ఫాల్ వస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఫిషింగ్ జరుగుతుంది చూడొచ్చు. చాలా చాలా అంటే చాలా మంది అక్కడ కూర్చొని మనం అయితే ఇప్పుడు గండిపేట కమాండ్ల లోపల వచ్చేసినాం అనమాట. అయితే మనం చూడొచ్చు ఇలా సండే కదా, చాలా క్రౌడ్ ఉంది. ఇవన్నీ ఇక్కడ మనకి కాంప్లెక్సెస్ ఉంటాయి గైస్. అయితే మనం గణేష్ భవన్ అంట, అంటే బ్యాంక్వెట్ హాల్ ఏమైనా ఫంక్షన్ చేసుకున్నానికి. అయితే మనం ఇప్పుడు గండిపేట వచ్చేసాం. అయితే దావత్లు అయితే కుప్ప అవుతున్నాయి గైస్ చూడొచ్చు. ఫంక్షన్ దావత్లు అవుతున్నాయి. అయితే మనం వచ్చేసినాం ఇక్కడ మన డెస్టినేషన్ గండిపేట గండి మైసమ్మ టెంపుల్ దగ్గర. ఇదైతే ఎగ్జాక్ట్గా మెయిన్ కమాన్ అన్నమాట. ఇది మొత్తం స్పేస్ ఉంటుంది. ఈ స్లాటర్ హౌస్ స్పేస్ గైస్ రైట్ సైడ్లో. మనమైతే ఇప్పుడు టెంపుల్ దగ్గరకు వచ్చేసినాం. బండి పార్క్ చేసుకున్నాం. అయితే మనకు చూద్దాం. ఇదే టెంపుల్ అన్నమాట. అయితే స్పెషాలిటీ ఏంటంటే గాయస్ మన దగ్గర ఇక్కడ టెంపుల్లో కంటిన్యూ వాటర్ ఫాల్ అయితే వస్తూనే ఉంటుంది. ఇది వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేసి మనకి ఇప్పటివరకు తెలియదు. చూడండి గాయస్, వాటర్ అయితే కంటిన్యూ వస్తూనే ఉంటుంది. అయితే ఇదైతే మన టెంపుల్ అన్నమాట. లోపలికి వెళ్దాం మనము. లోపలికి వెళ్ళి ఇదైతే టెంపుల్ అన్నమాట. అయితే లోపలికి వెళ్ళాలి మనము. అయితే చూడొచ్చు ఇక్కడ భజన అవుతుంది అమ్మవారి గుడిలా. అయితే మనం అందరం చూద్దాం ఒకసారి.